ఈ బొడ్డోడు ఒక తెలియని గ్రహం మీద తప్పిపోతాడు. అతను ఒక స్పేస్ షిప్ వేసుకొస్తాడు. అతను కూడా తప్పిపోతాడు. తను ఒక రాయిని తంతాడు. తిరిగి వచ్చి అతనికి తెలిగిద్ది. ఇక్కడ గ్రావిటీ లేదని అతను గ్రహిస్తాడు. చెట్లు పెంచుదాం అనుకుంటాడు. అతను చెట్లు పెంచుదాం అనుకున్నా అక్కడ పెరగవు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి. సడన్ గా అతనికి ఒకటి ఆకాశంలో మెరుస్తున్నట్టు కనిపించింది. అదొక స్పేస్ షిప్. దాని దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఈ బొడ్డోడు. దాంట్లో ఎవరైనా ఉన్నారని, కానీ దాంట్లో ఎవరో ఉండరు. సడన్ గా ఇతను పెంచిన చెట్టు పెద్దగా అయిపోయింది. తను చూసి చాలా షాక్ అవుతాడు. అసలు ఏంటా ఇది అని. ఆ చెట్టు దగ్గర ఒక ఆమె నిలబడి ఉంటుంది. ఆమెను చూసి మనోడు ఆశ్చర్యపోతాడు. ఇక్కడికి ఎలా వచ్చిందని ఈమె. ఆమె మొహంలో ఈడు మొహం పెట్టి చూస్తాడు బొడ్డోడు. ఆ బొడ్డోడు మనసు కొంచెం ప్రేమ కలుగుతుంది. తర్వాత ఆమె ఈ బొడ్డోడు తెచ్చిన చెట్లన్నీ నాటుతుంది. దాంతో బొడ్డోడు కూడా చాలా సంతోషం వేస్తుంది. తర్వాత బొడ్డోడు మొహం మీద ఉన్న హెల్మెట్ తీసేస్తుంది. దాంతో బొడ్డోడికి ఏ మాత్రం ఊపిరాడదు. అప్పుడు ఆమె ఏం చేసిద్దంటే తన శక్తితో ఈ గ్రహం మీదకి ఆక్సిజన్ తెచ్చిద్ది. దాంతో బొడ్డోడికి ఊపిరాడుతుంది. వాళ్ళిద్దరూ చెట్లు పెంచుతారు. తర్వాత ఆమెకి ఒక మామిడి పళ్ళు ఇస్తాడు మన బొడ్డోడు. ఆ మామిడి పళ్ళని తినగానే ఆమె చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరూ తెలియకుండానే ప్రేమలో పడిపోతారు. వాళ్ళిద్దరికి బిడ్డలు కూడా పుడతారు. ఫస్ట్ బేబీ అచ్చం వాళ్ళలాగానే వాళ్ళ తల్లిలాగానే జుట్టు ఉండిద్ది. సెకండ్ బేబీకి వాళ్ళ నాన్నలాగా నల్ల జుట్టు ఉండిద్ది. వాళ్ళిద్దరికి ఇద్దరు బిడ్డలు. వాళ్ళు సంతోషంగా ఆ గ్రహం మీద బతుకుతుంటారు. కొద్దిసేపటికి తనకు అర్థమవుతుంది వాళ్ళ ఆవిడ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని. దాంతో అతనికి చాలా జాగ్రత్తగా చూసుకుని గ్రహం కూడా పాడైపోతుంది. వాళ్ళ ఆవిడికి బాగోకపోతే గ్రహం కూడా పాడైపోతుంది. వాళ్ళ ఆవిడ చనిపోతుంది. ఆమె గాలిలో కలిసిపోతుంది. కొద్దిసేపటికి మనోడికి ఊపిరాడదు. ఎందుకంటే ఆమె లేదు కాబట్టి. గ్రహం కూడా పాడైపోయింది. అతను మూర్చపోతాడు ఊపిరి లేనందున. కొద్దిసేపటికి కళ్ళు తిడతాడు. అతని ఇద్దరు బిడ్డలు తన గుండె మీద ఉంటారు. ఆమెకున్న పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.